ఒక వ్యక్తి నార్త్ వైపు అంటే ఉత్తరం వైపు ఒక 4 కిలోమీటర్లు ప్రయాణించిండు. అతను తన కుడివైపుకు తిరిగి 3 మీటర్లు ప్రయాణించిండు. ఒక వ్యక్తి ఉత్తరం వైపు 4 కిలోమీటర్లు ప్రయాణించాడు, కుడివైపుకు తిరిగి 3 మీటర్లు ప్రయాణించాడు. 4 మీటర్లు 3 మీటర్లు. ఇప్పుడు కనిష్ట దూరం అంటాడు. ఓకేనా, నేనేం కనుక్కోమంటుండు? కనిష్ట దూరం అంటే ప్రారంభ స్థానం నుంచి ఓకేనా చివరి స్థానానికి మధ్య గల కనిష్ట దూరం కనుక్కోమంటాడు. ఇప్పుడు ఇదే కదా షార్టెస్ట్ డిస్టెన్స్. సో స్ట్రేట్గా ఉందనుకో దాని ఆపోజిట్ లైన్ చూస్తాం. ఓకేనా, స్ట్రేట్గా ఉందనుకో దాని ఆపోజిట్ లైన్ చూసి అది మనకు షార్టెస్ట్ డిస్టెన్స్గా చెప్తాం. మరి ఇక్కడ స్ట్రేట్గా ఉందా క్రాస్గా ఉందా? క్రాస్గా ఉంది అంటే డయాగ్నల్గా ఉంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే పైథాగరస్ థియరీ పడతాం. ఇక్కడ మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనే వస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే స్ట్రేట్గా ఉందనుకున్నాను, స్ట్రేట్గా ఉంటే దాని ఆపోజిట్ లైన్ చూస్తే సరిపోతుంది. ఈ విధంగా డిస్టెన్స్ అనేది వంకరగా ఉందనుకో, వంకరగా కనుక్కోవాల్సి వస్తే ఏం చేయాలంటే పైథాగరస్ థియరీ పడతాం. అంటే ఏం లేనన్నా సింపుల్గా సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ రూట్ పెట్టు. ఓకేనా, ఓల్ రూట్. ఒక సైడ్ ఎంత ఉంది? 4 మీటర్స్ 4 స్క్వేర్. ఇంకో సైడ్ ఎంత ఉంది? 3 మీటర్స్ 3 స్క్వేర్. ఓకేనా, 3 స్క్వేర్. ఓకే రైట్. సో 4 స్క్వేర్ ఎంత? 16 ప్లస్ 3 స్క్వేర్ ఎంత? 9. సో 16 + 9 అంటే రూట్ 25. రూట్ 25 అంటే ఎంత? సో 5 మీటర్స్.